జనవరి 1కి ఏదో లాటరీ పద్ధతిలో నీ దగ్గర నుంచి డొక్కు పట్టుకుని అలా తిరుగుతుంటే చంచి చెంబు పట్టుకొని అందులో గిలగిల తిప్పి ఒకటి తీసేసుకుని ఇది నా వాగ్దానం అని చెప్పుకుంటే అది నీ సొంతం కాదు. లేదా 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు పెట్టుకుని ఒక వాగ్దానం కొనేసుకుని బైబిల్లో పెట్టేసుకుని ఇది నెరవేర్చే వరకు ప్రార్థన చేస్తా అని బలవంతంగా కూర్చుని ఇత్తవ సత్తవ అంటే ఎవ్వడు. మరి వాగ్దానం ఎలా వస్తుంది? ఆజ్ఞతో పాటు వాగ్దానం వస్తుంది. ఎలా వస్తుంది వాగ్దానం? ఆజ్ఞను అనుసరిస్తేనే వాగ్దానం దాని వెంట ఆశీర్వాదంగా వస్తుంది. ఆజ్ఞను అనుసరించకుండా వాగ్దానం నీ వెంట రాదు. వాగ్దానము ఆజ్ఞ రెండు ఏమై ఉంటాయి? ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. గేదెను కొన్నాను పాలు పిండుకున్నాను అన్నట్టు ఉంటాయి. గేదెను కొననుగాక కొనను, దానిని మేపనుగాక మేపను, పాలు పైనుంచి రావాల్సిందే అంటే ఇవ్వడు. పాలు పైనుంచి పడవు బిడ్డ. నువ్వు గేదెను కొనాలి, దానికి గడ్డి కొయ్యాలి, దానికి కుడితి పెట్టాలి, ఆ దోణ్ణి ఎంతది, దాన్ని సాకాలి, రెండింటికి మేత పెట్టాలి, ఆ తర్వాత దాని పాలు పిండుకొని తాగాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఆజ్ఞను అనుసరిస్తేనే ఏమొస్తుంది? నీకు వాగ్దానం వస్తుంది. నాకు గేదొద్దు పాలు కావాలన్నట్టు నాకు ఆజ్ఞను అనుసరించేది వద్దు కానీ ఇన్స్టెంట్ పద్ధతిలో సీటు మీద రాసి ఇచ్చేయండి, కొనుక్కుని బైబిల్లో పెట్టుకుని ప్రార్థన చేసేసుకుని వాగ్దానం సొంతం చేసుకుంటానంటే దేవుడు ఎవ్వడు గాక ఎవ్వడు.